శకుంతల మహాసమర్థురాలు. లేకపోతే మామూలుగా ఆడపిల్ల అనుకోండి, బేలైపోయి అదేంటండి నన్ను తెలియనట్టు అలా చూస్తారేంటండి, నేను మీ భార్యని కదండి, నువ్వు నా భార్యవా, నీకు తాళి కట్టానా ఎప్పుడైనా, నువ్వు పెద్ద నవ్వు నవ్వాడు అనుకోండి, సభలో అందరూ నవ్వారు అనుకోండి, ఇంకా తర్వాత మాట ఏమొస్తుంది, మన కొడుకు కదండి అన్న మాట అనలేదు అసలు. అందుకే అసలు పెళ్లి ఊసెత్తకుండా తనకి ఆయనకే గుర్తుండేది తాను తనకిచ్చిన వరమే. వరాన్ని జ్ఞాపకం చేసింది, నీ కొడుకుని యవరాజ్య పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చావు అని అంటూ, జననాథ వేటనిపమున కొనుకొని కన్వాశ్రమమునకు వచ్చి ముదంబులనందు నాకు నీ ఇచ్చిన వరము తలంపవలగి చిత్తములోనన్. వేట కోసమని అరణ్యానికి వచ్చి కన్వాశ్రమానికి వచ్చి నువ్వు నాకు ఇచ్చినటువంటి వరం, నా కొడుకుని యవరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను అని చెప్పి నువ్వు ఇచ్చినటువంటి వరాన్ని జ్ఞాపకం చేసుకో. బాలార్కతేజుడగు ఈ బాలుడు నీ కొడుకు, వీని బౌరవకుల రత్నాలంకారు ఉదారగుణాలయు యువరాజు చేయుమభిషేకముతోన్. ఈయన పురువంశంలో పుట్టినటువంటి మహానుభావుడు, బాలసూర్యుల్లా వెలుగుతున్నటువంటి వాడు, అఖిలమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు. అటువంటి వాణ్ణి అభిషేకం చేసి యువరాజుగా ప్రకటించు నువ్వు ఇచ్చినటువంటి వరం మేరకు. ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు తెల్లబోతున్నారు, అదేంటి అలా వరం ఎలా ఇచ్చాడు, ఈ పిల్లాడికి యవరాజ్య పట్టాభిషేకం ఏమిటి, అసలు ఈమె ఎవరు. ప్రజలు నవ్వడం కాదు, వాళ్ళల్లో కూడా ఉత్కంఠ బయలుదేరి. కాబట్టి ప్రతి మాట సభ శ్రద్ధగా వినేటట్టుగా మార్చింది సభని. కాబట్టి ఇప్పుడు అంది, ఈ కొడుకుకి పట్టాభిషేకం చెయ్యి అంటే వెంటనే దుష్యంతుడు అన్నాడు, ఏ నిరుగ నిన్ను ఎక్కడిగానవు, మిన్నకయ అనుచితంబులు పలుకంగానేల అరుగు మంబురుహానన ఎందుండి వచ్చి తందులకు వడిన్. ఏ నిరుగ నిన్ను, ఆయన వెంటనే కుండ బదలగొట్టేశాడు. నాకు నువ్వెవరో తెలియదు. ఓ పద్మముఖి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు అనుచితమైన మాటలు మాట్లాడతావు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో అంటే, ఈ మాట అనకుండా చూడాలని ఆవిడ ప్రసంగం మొదలుపెట్టింది. అంటాడేమోనన్న అనుమానంతో అనేసిన తర్వాత హతాశురాలైపోయి మనసు కుందిపోయి చాలా బాధ పొంది అయినా కూడా ఊంచుకుని మాట్లాడడంలో అంత ధర్మం మాట్లాడింది మహాతల్లి. అందుకు కదండి కారణజన్మురాలై జన్మించింది శకుంతల. ఆవిడ మాట్లాడిన మాటలు ప్రత్యేకించి లోకంలో ఎప్పటికీ సందేశాత్మకములే. సుందరకాండలో సీతమ్మ మాట్లాడినవి కాలంతో సంబంధం లేకుండా ఎలా సందేశమో, శకుంతల మాట్లాడినవి అలాగే సందేశం. ఆవిడంది, ఏల ఎరుకలేని ఇతరుల ఎట్ల నీ వెరుగుననుచు బలికె తిరిగి ఎరిగి ఏనకాని దీని ఎరుగరిందురులని తప్పబలు కనగుని ధార్మికులకు. నీకు తెలియదా రాజా వీడెవరో, నీకు తెలియదా నేనెవరో, వీళ్ళెవ్వరికీ తెలియకపోవచ్చు, నీకు తెలుసు నేనెవరో, నాకు తెలుసు నువ్వెవరో, మన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏమిటో తెలుసు. తెలిసి తెలియదనడం ధార్మికుల లక్షణమా? అలా అనొచ్చా? నాకు నువ్వు తెలియవు అనొక్క మాట అనేశావు. ఈ మాట నువ్వు అన్నప్పుడు నిజంగా నేను నీకు తెలుసో తెలియదో తెలుసుకుని ఉన్నవాళ్ళు కొందరున్నారు, వారు నువ్వు అబద్ధం ఆడుతున్నావని లెక్క కట్టుకుంటున్నారన్న విషయం నువ్వు తెలుసుకోవట్లేదు. ఎవరెవరికి తెలుసా? నీకు నాకు ఉన్న అనుబంధం. విమల యశోనిధి పురుష వృత్త విరుంగుచునుండు చూవే వేదములను పంచభూతములు ధర్మువు సంధ్యలు అంతరాత్మయున్ యముడును చంద్రసూర్యులు అహంబును రాత్రియు పదార్థములివియుండగా నరుడు తక్కువ నేర్చునే తను మృచిలన్. తప్పుకోగలననుకుంటున్నావేమో, ప్రతివాడు చేసేటటువంటి విషయాన్ని చూసేటటువంటి మహాపదార్థములను ఈశ్వరుడు సృజించాడు. అవి ఎప్పుడూ ఎవడెవడు ఏం చేస్తున్నా చూస్తూనే ఉంటాయి. చిత్రంగా చూసి గుప్తంగా ఈశ్వరుడు రాస్తుంటాడు. వీళ్ళందరికీ తెలుసు, వీళ్ళ దగ్గర తప్పుకోగలవా? వీళ్ళకంటే తెలియదు, మాట మారుస్తున్నావు. తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు చెప్పగలవా నాకు తెలియదు, నేను నీకు తెలియదని? వాళ్ళు వేదానికి తెలుసు నువ్వేం చెప్పావో నాకు, పంచభూతములకు తెలుసు, ధర్మానికి తెలుసు, సంధ్యలకి తెలుసు, అంతరాత్మకి తెలుసు, యముడికి తెలుసు, చంద్రసూర్యులకి తెలుసు, పగలికి తెలుసు, రాత్రికి తెలుసు. ఇవన్నీ మహాపదార్థములు ఈశ్వరుడి చేత సృజింపబడ్డాయి. అవి ఎప్పుడూ చూస్తూనే ఉంటాయి. వాటికి తెలియదా?
పంచభూతములకు తెలీదా? ఏ భూమి మీద నిలబడి మాట్లాడావో ఆ భూమికి తెలీదా? ఏ వాయువుని పీలుస్తూ మాట్లాడావో ఆ వాయువుకి తెలీదా? ఏ సూర్యచంద్రుడు సాక్షిగా మాట్లాడావో వాళ్ళకి తెలీదా? నీ అంతరాత్మకి తెలియదా? కాబట్టి తెలుసు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఎరిగినట్ల ఇన్నియు నీ ఇచ్చిన వరము దారుణీవరా ఎరుగన్నా ఎందు దొంటి ఎట్టుల చేయు అనుగ్రహము అవజ్ఞ సేయంతగునే. ఈ మహాపదార్థాలకన్నింటికీ కూడా తెలిసిన విషయాన్ని తెలియదు అని నేను బుకాయించడం పాపం మూట కట్టుకోవడమే అనుకున్నాడు. నువ్వు నాకు ఇచ్చిన వరాన్ని జ్ఞాపకం తెచ్చుకుని వీళ్ళెవ్వరూ వినకపోయినా అంతరాత్మ సాక్షిగా నువ్వన్న వరాన్ని నిజం చేసే ప్రయత్నం చేయి. సతియును గుణవతియు ప్రజావతియు అనువ్రతయు అయిన వనిత అవజ్ఞాన్విత దృష్టి చూచు అతి దుర్మతి ఇహమున్ పరమున్ కలది మతి పరికింపన్. సతియును తన భార్య గుణవతి, మంచి గుణములు కలది, ప్రజావతి బిడ్డలను ఇచ్చినది, అనువ్రత ఎప్పుడూ ఆయనని అనువర్తించేది. అటువంటి భార్యని చిన్నబుచ్చి ప్రవర్తించేటటువంటి భర్తకి ఇహము పరము రెండూ ఉండవు, గుర్తుపెట్టుకో అని. సంతత గృహమీది ఫలంబంతయు పడయంగనోపు సమగుణ భార్యావంతుండగువాడు క్రియావంతుడు దాంతుడు పుత్రవంతుడగున్. ఎవరు తన భార్యతో కలిసి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి చక్కగా అన్ని క్రియలు చేసుకోగలుగుతాడు, సమస్తమైనటువంటి దమాన్ని పొందగలుగుతాడు, పురుషార్థమైనటువంటి కొడుకుని పొందగలుగుతాడు. భార్య అంటే అంత చిన్న చూపు అనుకుంటున్నావేమో, అంత తేలిగ్గా మాట్లాడచ్చు అనుకుంటున్నావేమో. గృహస్థాశ్రమంలో ప్రవేశించి భార్యని గౌరవించిన వాడు వీటన్నిటినీ పొందుతాడు, ఇహమును పరమును పొందుతాడు. ధర్మార్థ కామ సాధన ఉపకరణంబు. గృహస్థాశ్రమం గురించి అద్భుతమైన పద్యం అండి నన్నయ్య గారిది. ధర్మార్థ కామ సాధనకు ఉపకరణంబు గృహనీతి విద్యకు గృహము విమల చారిత్ర శిక్షకాచార్యకంబు అన్వయస్థితికి మూలంబు సద్గతికి ఊత గౌరవంబునకేక కారణంబు ఉన్నత స్థిర గుణమణుల కాకారము హృదయ సంతోషమునకు సంజనకంబు భార్యయ చూవే భర్తకు ఉండ్లు కావు ప్రియము ఎట్టి ఘట్టములను ఎట్టి ఆపదలను ఎట్టి తీరములను ముట్టబడిన వంతలెల్లవాయు ఇంతుల ప్రజలను ఓన చూడగలిన జనులకెందు. ఎవరైతే ఇంతుల ప్రజలను ఒనర చూడగలిగిన జనులకెందు తన భార్యని తన పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ చక్కగా గృహస్థాశ్రమంలో తన ధర్మాన్ని తాను నెరవేర్చుకుంటాడో అటువంటి వాడిక ఇల్లు ఎటువంటిదో తెలుసా? ధర్మార్థ కామ సాధనకు ఉపకరణంబు. ధర్మానికి అర్థానికి కామానికి అదే ఉపకరణముగా భాషిస్తుంది. ధర్మార్థ కామములను తప్పకుండా అక్కడ గడపగలుగుతాడు. గృహనీతి విద్యకు గృహము, గృహనీతి అంతా అక్కడే పాటింపబడుతుంది. విమల చారిత్ర శిక్షక ఆచార్యకంబు. చక్కటి ప్రవర్తనకి ఇల్లే సరి అయినటువంటి ప్రదేశం. అన్వయస్థితికి మూలకంబు, అన్వయస్థితికి మూలంబు. వంశము ఉద్ధరింపబడడానికి, వంశం తంతువుగా పెరగడానికి గృహస్థాశ్రమమే కారణం. సద్గతికి ఊత. ఉన్నతగతులను పొందాలంటే గృహస్థాశ్రమంలో సరిగ్గా ఉన్నవాడే పొందగలడు. గౌరవంబునకేక కారణంబు. ఆయన భార్యనంత ప్రేమగా చూసుకుంటారు, ఆయన పిల్లల్ని ఆయన చక్కగా తీర్చిదిద్దుకుని ఆ స్థితికి తెచ్చుకున్నారు. అంతే, అదొక్కటి చాలు ఎంత గౌరవిస్తుందో లోకం. కాబట్టి గౌరవానికి కారణమయ్యా హృదయ సంతోషమునకు సంజనకంబు భార్యయ చూవే. ఏమనుకుంటున్నావో, రామాయణం తీర్పిది. పురుషుని యొక్క శాంతి స్థానము భార్యయే. ఎంత బడలిపోయి రానివ్వండి, ఎంత ఆందోళనలకు గురి కానివ్వండి, ఇంటికి వచ్చేటప్పటికి పరమ సంతోషంతో చిరునవ్వుతో సేద తీర్చి ఆవిడ గాజుల చేత్తో పెట్టిన పట్టెడన్నం పురుషుడికి గొప్ప శాంతినిస్తుంది, పరమ ఆనందాన్నిస్తుంది. కాబట్టి భార్యయే శాంతి. ఒండ్లు కావు ప్రియము. అసలు పురుషుడికి ప్రియమన్న మాట ఏదైనా ఉంటే భార్య ఒక్కటే. ఎట్టి ఘట్టములను ఎట్టి ఆపదలను ఎట్టి తీరములను ముట్టబడిన వంతలెల్ల బాజు ఇంతుల ప్రజలను వలర చూడగలిగిన జనులకెందు. ఇన్ని బాధలుండని, ఎత్తుపల్లాలు రాని, కష్టాలే పడని,
ఆ భార్యతో కలిసి సహజీవనంలో ఆమెని అతిక్రమించకుండా చెయ్యి పట్టుకుని నడిచి వెళ్ళినప్పుడు ఒక వయసు చేరిపోతాం. కాలం గడిచిపోతుంది. కాలం గడిచిపోయిన తర్వాత ఇద్దరూ కూర్చున్నప్పుడు మహాధర్మమూర్తి కష్టాలలో సుఖాలలో ఎన్నడూ నన్ను అతిక్రమించలేదు, నా చెయ్యి పట్టుకుని అలాగే నడిచారు అన్ననాడు ఆ భార్య ఆయన వంక చూసుకుని, మా ఇద్దరిది ఏమి దాంపత్యం, ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని సుఖాలు పడ్డాం, ఏవైనా ఇద్దరం కలిసి అలా గుంభనంగా జాగ్రత్తగా సంసారాన్ని లాక్కొచ్చి ఇదిగో పిల్లల్ని ఇవాళ అలా సమున్నతమైన స్థితికి చేర్చుకోగలిగాం, 10 మందిలో గౌరవాన్ని పొందాం, 10 మందికి మేము పెద్దరికం కాగలిగాం, చాలు. ఆయన చెయ్యి పట్టుకున్నందుకు నాకు ఈ గౌరవం లభించిందని ఆవిడ దీని చెయ్యి పట్టుకున్నందుకు నన్ను ధర్మ మార్గంలోంచి కిందకి లాక్కుండా నేను దైవ మార్గంలో నడవడానికి నాకు ఊతనిచ్చి నన్ను 10 మంది తండ్రిలా చూస్తే 10 మంది తల్లిలా చూడ్డానికి వీలైన రీతిలో ప్రవర్తించి ఆ స్థానంలో నిలబడిన నా భార్య ధన్యురాలు. దీన్ని నాకు అప్పజెప్పి ఉపకరణంగా ఈశ్వరుడు నా జీవితాన్ని తరింపచేశాడని వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా వేలు పట్టుకుని ఒకరినొకరు చూసుకుని సంతోషపడిపోయిన ఉన్నాయే అవి వాళ్ళ యొక్క ఆంతర జీవితములకు తీర్పు. భార్య శరీరం పడిపోయేటప్పుడు కూడా మళ్లీ జన్మంటూ ఉంటే మీకే ఇల్లాల్ని కావాలంటూ భార్య వెళ్ళిపోతే ఆ ఒక్క మాట చాలు పురుషుడి జీవితానికి కితాబ్. అలా అనిపించుకోలేకపోతే వాడు బయట ఎన్ని గొప్పలు పొందినా జీవితంలో ఏదో చాలా గొప్ప విషయాన్ని కోల్పోయిన వాడి. కాబట్టి ఎత్తులు పల్లాలు కష్టాలు సుఖాలు వీటన్నింటినీ దాటుతున్నప్పుడు పక్కన చేయూత భార్య ఒక్కతే. అటువంటి భార్యని అవమానించి నువ్వెవరో నాకు తెలియడం ధర్మం అనుకుంటున్నావా? అలా మాట్లాడచ్చా? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? తన నీడ నీళ్లులలో నేర్పడ చూచునట్లు లోకస్తుత తత్సూను జనకుండు సూచి మహానందము పొందున దిశయ ప్రీతివేయి. నీటి దగ్గరికి వెళ్ళి ఒడ్డున నిలబడి ఇలా చూసుకుంటే తన నీడ నీళ్లలో అస్పష్టంగా కనపడినప్పుడు తన నీడని తాను చూసుకుని ఎలా మురిసిపోతాడో అలా తన కొడుకు నడిచొస్తుంటే తాను ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతుంటే తనకి అమ్మంటే ఎంత ప్రీతో వాడికి అమ్మంటే అంత ప్రీతే ఉంటే అందరూ చూసి అచ్చు వాళ్ళ నాన్నగారులా ఉంటాడు అంటూ ఉంటే తండ్రి ఎంత సంతోషిస్తాడో తెలుసా? నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని సంతోషించినట్టు సంతోషిస్తాడు. హృదయస్థానము నుండి కలిగిన తేజస్సు వల్ల పుత్రుడు కలుగుతాడయా. పుత్ అనేటటువంటి నరకాన్ని దాటిస్తాడు కాబట్టి పుత్రుడు అని పిలుస్తుంది. ఆత్మావై పుత్రనామాసి తానే తన కొడుకుగా లోకంలో తన ఎదుట తాను తిరుగుతాడు. అందుకని అంత గొప్ప విషయమయ్యా అది. అటువంటి నీ కొడుకు నా పక్కన ఇలా నిలబడి ఉండగా తెలియనట్టు అలా కూర్చుని మాట్లాడుతున్నావా? ఎంత దోషమయ్యా, నీకు పొంగు రావా నీ కొడుకుని చూసుకుంటే? దేని కనసుకుని అలా బతుకుతున్నావు తెలియదని. తప్పు కాదా? ఏమి మామూలుగా మాట్లాడిందా అండి? గుతి కారేసేసింది శకుంతల. ఏం మామూలుగా మాట్లాడలేదు. ఆయనతో మాట్లాడడం కాదు, ఏది ధర్మమో ఎలా బతకాలో మనకి నేర్పుతోంది ఆవిడ. కాబట్టి ఆవిడంది నీ పుణ్యతనువు వలన ఈ పుత్రకుడు ఉద్భవిల్లి ఎంతయు నొప్పుం దీపంబు వలన ఉండొక దీపము ప్రభవించినట్లు తేజం బెసగన్. ఇక్కడ మీరు ఒక పెద్ద ధర్మ సూక్ష్మం పట్టుకోవాలి. ఆవిడికి కోపం రాలేదు దుష్యంతుడి, నువ్వెవరో నాకు తెలియలేదంటే. ఎందుకు రాలేదు? రావాలి కదా. ఇప్పుడు కూడా ఏమంటుందో తెలుసా అండి ఆవిడ? నీ పుణ్యతనువు వలనను అంది. పరమపావనమైనటువంటి నీ శరీరము నా శరీరంతో కలవడం వల్ల ఇదిగో ఈ కొడుకు పుట్టాడు. ఆవిడ దూషించలేదు. ఒక దీపము వెలుగుతున్న దీపం పక్కన ప్రమిదలో దీపాన్ని వెలిగించినట్టు నీ ప్రతిరూపమే ఇది, గుర్తుపట్టు అని. విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాథ ఈ పుత్ర గాత్ర పరిష్వంగ సుఖంబు సేకొనుట ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్నయున్ పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృదయంబే కడుంశితమే. మంచి ముత్యాలహారం మెళ్ళో వేసుకున్నా, పచ్చకర్పూరం ఒంటికి రాసుకుంటే వచ్చేటటువంటి గొప్ప వాసన పీలుస్తున్నా, ఒండ్లంతా మంచి గంధం రాసుకున్నా, పూర్ణచంద్ర బింబాన్ని చూస్తూ ఆ వెన్నెలలో ఆ చల్లతనాన్ని అనుభవిస్తున్నా, ఇవి ఏవీ కూడా
కడుపున పుట్టిన కొడుకుని కౌగిలించుకున్నప్పుడు వచ్చేటటువంటి తృప్తికి సమానము కావు తండ్రికి. పుత్రగాత్ర పరిష్వంగమే అంత గొప్పది. తన కొడుకుని చూసుకునేటప్పటికీ తండ్రికి అంత సంతోషం వస్తుంది. ఆ కొడుకుని కౌగిలించుకున్నప్పుడు ఎంత కష్టాన్ని మర్చిపోతాడు. అంత బాధ తండ్రి ఎప్పుడైనా పొందవలసి వస్తే ఉపశాంతి ఎక్కడా అంటే ఎంతమంది ఉన్నా ఊరుకుంటాడు. కొడుకుని మాత్రం వెళ్ళి గభాల కౌగిలించుకుని పసిపిల్లాళ్ళ ఏడ్చేస్తాడు. ఆ పుత్రగాత్ర పరిష్వంగమునందు అంత సుఖమున్నదయా, నీ అదృష్టం నీ కన్నుల ముందు నిలబడితే దూరంగా నిగ్రహించు కూర్చున్నావా దేనికి? ఎందుకు నీ కొడుకునైనా కౌగిలించుకోలేకపోతున్నావు నువ్వు? అనగుడు వంశకరుండై పెనుపున ఈ సుతుడు వాజపేయంబులు నూరొనరించునని సరస్వతి వినిచే మునులు వినగ నాకు వినువీధిదెతన్. ఈ పిల్లవాడు పుట్టి పెరిగి పెద్దవాడవుతుంటే 100 వాజపేయ యాగములు చేస్తాడు అని గగనవాణి పలికింది. అంత గొప్పవాడు, పనికి మారిన వాడేం కాడు. అయ్యో వీని నా కొడుకంటే బాగుంటుందా అనడానికి అంతటి మహానుభావుడు. నుతజలపూరితంబులగు నూతులు 100 కంటే సూనృత వ్రత ఒక బావి మేలు. మరి బావులు 100 కంటే ఒక్క సత్కృతవది మేలు. తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు. తత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్. నన్నయ్య గారికి అవకాశం రావాలి కానీ మంచి మాట చెప్పడంలో మాత్రం వెనకాడరు. ఎంత సంతోషమో వెంటనే ధర్మానికి ఒక సూక్తి రాసేస్తారు. అంతటి మహానుభావుడు నన్నయ్య గారు అంటే ఋషి అండి. అంతటి మహానుభావుడు నన్నయ్య గారి పద్యాలు అద్భుతమైన పద్యం. ఆయన అంటారు, నుతజలపూరితంబులగు నూతులు 100 కంటే సూనృత వ్రత ఒక బావి మేలు. ఆవిడ పిలిచినప్పుడు సూనృత వ్రత అని పిలిచింది. గొప్ప వ్రతములు కలవాడా అని పిలిచింది, నింద చేయలేదు. అంటే భర్తని ఏదో అర్థం చేసుకుంది. అది మనం అర్థం చేసుకోలేక దుష్యంతుడి పట్ల కోపంతో ఉన్నాం మనం. శకుంతల ఏ కళ్ళజోడులో చూస్తోందో అంటే ఆవిడ కళ్ళజోడు పెట్టుకుందని కాదు, ఆ దృష్టికోణంలో చూస్తే ఓ ఇందుకు దుష్యంతుణ్ణి నింద చేయలేదు అని అర్థమైపోతుంది. అందుకే భారతం చదవడం, భారతాన్ని పరిశీలించడం పరాకుగా చెయ్యాలి అంటారు. చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. నుతజలపూరితంబులగు నూతులు 100 కంటే సూనృత వ్రత ఒక బావి మేలు. 100 నూతులు తవ్వించడం కన్నా ఒక నుయ్యి తవ్వించడమే చాలా గొప్ప విశేషం. ఎందుకో తెలుసా అండి? కొడుకు కడుపున పుడతాడు, కానీ వాడు నాన్నగారి పేరు చెప్పి అలా ఎప్పుడూ చేస్తుంటాడా అంటే నమ్మకం ఏమి ఉండదు. ఒక్క 10 ఏళ్లు పోయిన తర్వాత ఇంటి బ్రహ్మగారు చెప్పాలి, ఏమంటే మీ నాన్నగారి తిథి వస్తోందండి, లేకపోతే వాడు మర్చిపోతాడు. నాన్నగారి తిథి వస్తోందని కూడా వాడికి గుర్తుండదు. కొత్త డైరీయో క్యాలెండరో వచ్చినప్పుడు నాన్నగారి తిథి అని రాసుకోడు. ఇంత కష్టపడి జన్మనిచ్చిన వాడు, కొడుకు పుట్టాడని మురిసిపోయినవాడు, ఆ కొడుకుని భుజం మీద వేసుకుని పొంగిపోయినవాడు, ఆ కొడుకుని ఒళ్ళో పెట్టుకుని ఆడించినవాడు, విద్యాబుద్ధులు నేర్పినవాడు, వాడి వచ్చిరాని మాటలు విని పొంగిపోయినవాడు, వాడి కొరకు తన సమస్తం ఇచ్చేసినవాడు, ఆఖరికి చచ్చిపోయేటప్పుడు వాడి ఒళ్ళో తల పెట్టుకుని ప్రాణం వదిలేద్దామని కోరుకున్నవాడు వదిలిపెట్టేస్తే వాడు సంవత్సరానికి ఒకసారి జెండా పండగ నాడు ఎగరేసే జెండాకున్న గౌరవాన్ని కూడా పొందకుండా పోతే అంతకన్నా దరిద్రం ఆ తండ్రికి ఇంకేముంటుందండి? ఆగస్టు 15 నాడు జెండా పండగకి ఇచ్చిన గౌరవం అంతా కనీసం ఏడాదికి ఒకసారి చచ్చిపోయిన తండ్రికి స్మరించి ఇవ్వద్దు. ఆగస్టు 15 అని వాళ్ళు క్యాలెండర్లో రాస్తే నువ్వు రాయొద్దు, నీ డైరీలో నాన్నగారి తిథి అని రాసుకోవద్దు. అలా రాసుకోని కొడుక ఇంటి బ్రహ్మగారి గుర్తు చేస్తే నీ తండ్రి తగ్గినని నీకు గుర్తొచ్చిందా? నీతో నేను స్నేహం చేయనా? ఎలా చేయను? ఏది నమ్మి చేయండి నేను? నీ తండ్రి గుర్తులేడా నీకు? నే గుర్తుంటానా నీకు? దేనికి నీతో నాకు స్నేహం? అంటే నేను అన్న మాటని మీ పట్ల అన్వయించేసి చెప్తున్నాను. అటువంటి కృతజ్ఞుడు ఈ సభ మొత్తం మీద ఎవరైనా ఉంటే నేనేమో, మీరెవ్వరూ కాదు. నేను మిమ్మల్ని ఉద్దేశించి అంటలేదు. కానీ ఈశ్వర కృప వల్ల నేను ఇప్పుడటువంటి పాపకార్యం చెయ్యలేదు. నేను చేయకుండా ఈశ్వరుడు నన్ను రక్షించుగాక. కాబట్టి నుతజలపూరితంబులగు నూతులు 100 కంటే సూనృత వ్రత ఒక బావి మేలు. ఆ కొడుకు చెయ్యడు అని కొడుకులలో కొడుకుగా ఓ నుయ్యి తవ్విస్తారు డబ్బున్నవారు. ఓ నుయ్యి తవ్వించారనుకోండి, తవ్విస్తే ఏమవుతుంది? ఎవరికో దాహం వేస్తుంది, కసి నీళ్లు తాగుతాడు. ఈ జీవుడు ఎక్కడో ఉంటాడు, కానీ ఒక దాహంతో ఉన్నవాడు నీళ్లు తాగడానికి నుయ్యి తవ్వించినటువంటి నుయ్యి దాహంతో ఉన్నవాడికి నీళ్లు ఇస్తూనే ఉంటుంది. అలాగా ఆ నీళ్లు తాగినప్పుడల్లా ఈ జీవుడి ఖాతాలో పుణ్యం పడుతుంటుంది. ఎప్పుడో మహాత్ముడు తాగుతాడు, వీడు గర్భపడిపోతాడు. మళ్ళీ కాదు,
ఆ నూతిలో నీళ్లు తీసి బిందెలో పోసుకుని పట్టుకెళ్ళి అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తాడు. వీడికి ఆ పుణ్యం తీసుకెళ్ళేస్తాడు. కాబట్టి కొడుకు మరిచిపోతాడేమో, తవ్వించిన నుయ్యి మాత్రం పుణ్యం ఇస్తూనే ఉంటుంది అలా కొడుకుతో సమానంగా. అటువంటి 100 బావులు, అటువంటి 100 నూతులు తవ్వించడం కన్నా ఒక బావి తవ్వించడం పుణ్యం ఎక్కువ. నూతికి ఒక పరిమితి ఉంటుంది, చాద వెయ్యాలి, తోడాలి, కొంత బలం ఉండాలి. బావికి ఏమిటో తెలుసా అండి, నడబావి అంటారు. నడుచుకుంటూ మీరు మెట్లు దిగి లోపలికి వెళ్ళిపోయి నీళ్లు పట్టుకుని మళ్ళీ మెట్లెక్కి పైకి వచ్చేయచ్చు. కాబట్టి బావి మరింత సౌకర్యం. పైగా నుయ్యి ఎండిపోయింది అనుకోండి, లోపలికి వెళ్ళి చదివే వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళని తెచ్చుకోవాలి. ఒక బావి ఎండిపోయింది అనుకోండి, నలుగురు కలిసి వెళ్ళి వాళ్లే శుభ్రం చేసుకుని కాస్త మట్టి తీసేసి మళ్ళీ నీళ్లు వచ్చేట్టు చేసుకోవచ్చు. కాబట్టి నృతజలపూరితంబులకు నూతులు 100 కంటే సునృత వ్రతం ఒక బావి మేలు. ఆ బావులు 100 కంటే ఒక్క సత్క్రతువది మేలు. అటువంటి బావులు 100 తవ్వించడం కన్నా ఒక్క సత్కృతం. అదిగో రేపు జరగబోతోందే కుంభాభిషేకం. అలాంటి కుంభాభిషేకంలో పాల్గొనడం, అదిగో ఆ యాగశాల చుట్టూ ప్రదక్షిణం చేయడం, అలాంటివి చాలా గొప్పవి. ఒక సత్క్రతువు మేలు. తత్క్రతశతంబుల కంటే సుతుండు మేలు. అటువంటి క్రతువులు 100 చేయడం కన్నా ఒక్క కొడుకుంటే చాలు. తత్క్రతుశతంబుల కంటే సుతుండు మేలు, తత్సుతశతంబుల కంటే ఒక సుమృత వాక్యము మేలు చూడగన్. అటువంటి కొడుకులు 100 ఉండడం కన్నా ఒక్క సత్యం మాట్లాడడం గొప్పది. రాజా, ఇప్పటికైనా నిజం చెప్పు. ఇది అంత ధర్మాన్ని ఆవిష్కరించిందండి మహాతల్లి, ఎంత ధైర్యంగా మాట్లాడింది ఆవిడ. వెలయంగా అశ్వమేధంబులు వేయును ఒక్క సత్యమును ఇరుగడలందు ఇడి తూపగా సత్యము వలన ములు సూపు గౌరవంబు పేర్మిన్. ఒక తక్కెడ తీసుకొచ్చి ఒక త్రాసు, వెలయంగా అశ్వమేధంబులు వేయును, 1000 అశ్వమేధయాగాలు చేస్తే వచ్చేటటువంటి ఫలితాన్ని ఒక తక్కెట్లో పెట్టి, ఒక్క నిజం చెప్పినటువంటి ఫలితాన్ని ఒక తక్కెట్లో పెడితే, ముళ్ళు ఈ రెండిటిలో ఏది గొప్పది అంటే ఒక నిజం వైపుకు ఉరుగుతుందయా రాజా.